అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డికి హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ముందస్తు అనుమతితో ఆయన తాడిపత్రిలో పర్యటించవచ్చని, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సభలు, ఊరేగింపులు నిర్వహించే 24 గంటల ముందే జిల్లా ఎస్పీకి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. చట్టబద్దమైన ఆదేశాలు మినహా కేతిరెడ్డిని అక్రమంగా అడ్డుకోవద్దని పోలీసులకు కోర్టు తేల్చి చెప్పింది. అలాగే శాంతి భద్రతలకు భంగం కలగకుండా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు చేసుకోవచ్చని కేతిరెడ్డికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే తాడపత్రి రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత ఎన్నికల్లో కొన్ని వివాదాల కారణంగా అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ నేతల గొడవ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రికి అనుమతించే పరిస్థితి లేకుండా ఓ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రికి వస్తే ఆ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు గతంలో నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక మార్లు తాను తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పేసి కూడా పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అందుకు అడ్డుకున్నారు. ఏదైతే దీని మీదనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే గతంలో షరతులతో కూడిన అనుమతులు అయితే ఇచ్చారు. 5 వెహికల్స్ లోని మాత్రమే వెళ్ళాలి, కేవలం ఇంటి దగ్గర 50 నుంచి 60 మంది మాత్రమే ఉండాలి, అయితే తాడపత్రి పట్టణంలోనే ఉండాలి, ఇతర ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా మొదట్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ మరొకసారి హైకోర్టు వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోను అలాగే తన మొత్తం నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగచ్చు, తన రాజకీయ కార్యక్రమాలన్నింటినీ కూడా పని చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. ఏదైతే ముందస్తుగా బహిరంగ సభలు, ర్యాలీలు, పెద్ద ప్రోగ్రామ్స్ ఏవైనా రాజకీయంగా చేయాలనుకుంటే జిల్లా ఎస్పీకి 24 గంటల ముందు తన పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయాలని, అయితే అలాగే బహిరంగ ప్రదేశాల్లోనూ అలాగే రాజకీయంగా ఏదైతే సభలు, ర్యాలీలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, అలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సంబంధించిన అధికారులు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి నియోజకవర్గంలో తిరిగేందుకు లైన్ క్లియర్ కావడంతో ఇటు వైసీపీ నేతలు కూడా సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే తాడిపత్రిలో పూర్తిగా తన రాజకీయ కార్యకలాపాలను అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొనసాగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రవితేజ.